చేసాము, ఇప్పుడు మోడీ వచ్చాడు కాబట్టి పట్టుకుపోయాడు, మమ్మల్ని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న టైపులో వీళ్ళు ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకెళ్తున్నారు. అలాంటి సిచ్యుయేషన్లో బీజేపీ మీద ద్వేషం, మోడీ మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ కాంగ్రెస్ ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. దాన్ని ఈయన ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాడు? అలాగని బీఆర్ఎస్ ఏమి మైనార్టీలకి వ్యతిరేకం కాదు, బీజేపీకి అనుకూలం కాదు, అయినా సరే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఒక్కసారిగా టర్న్ తీసేసుకుంది. దేశవ్యాప్త ఫెనామినా ఇందులో, ఇదేమి వీళ్ళ తప్పులు కాదు. ఇప్పుడు స్టాలిన్ వదిలేసి ఎందుకు పోతున్నారు? లేకపోతే ఇదివరకు జేడీయూకి బాగా ఉండేది ముస్లిం ఓట్ బ్యాంక్, ఎందుకు పోయారు? కుమారస్వామికి ఇదివరకు ఉండేది జేడీఎస్ కి ఓట్ బ్యాంక్, ఎందుకు పోయారు? బీజేపీతో జట్టు కట్టిన వాళ్ళకి ముస్లింలు దూరం చేయడం అనేటటువంటిది ఈ గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీగా నడుస్తుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ముస్లింలకి ఈ టెలిగ్రామ్ యాప్స్, ఫేస్బుక్, ఈ రకరకాలైన సోషల్ మీడియా యాప్స్ ద్వారా వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు నిరంతరం. ఈ మోటివేట్ చేసే శక్తులు విదేశీ భావజాలిక శక్తులు, అది పాకిస్తాన్ భావజాలిక శక్తులు కావచ్చు, లేదా పాకిస్తాన్ ప్రేరణతో నడిచేటటువంటి మత గ్రూపులు అవి. వాళ్ళు ఆ మత పెద్దలు ఇక్కడ మనకేంటంటే మన ఇళ్లలో హిందూ కుటుంబాలలో ఉమ్మడి కుటుంబపు వ్యవస్థలో ఉండే పెద్దన్న పాత్రను తీసేసాం మనం. తాత బతికున్నంత వరకు అతని మాట చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత నాన్న మాట చెల్లుబాటు అవుతుంది. ఇది పోయింది. మనకి మన పెద్దల